హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తెలంగాణ రాష్ట్ర చిహ్నాల్లో వచ్చేసి బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఈ యొక్క బొమ్మలో వచ్చేసి మనకు తెలంగాణ సంస్కృతికి చెందినటువంటి మరియు చరిత్రకు ప్రత్యేకమైనటువంటి 3 ముఖ్యమైనటువంటి చారిత్రక కట్టడాలు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిది వచ్చేసి కాకతీయ కళాతోరణము, వరంగల్ కోట ద్వారము, చార్మినార్, గోల్కొండ కోట. ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసా? అవును, తెలుసు. ఇవి వచ్చేసి ఉన్న ప్రదేశాలు వచ్చేసి కాకతీయ కళాతోరణం వచ్చేసి వరంగల్ జిల్లాలో ఉంది. చార్మినార్ మరియు గోల్కొండ కోట వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అనగానే గుర్తుకు వచ్చేటువంటి మరికొన్ని అంశాలు ఏమిటి? తెలంగాణ రాష్ట్రం అనగానే గుర్తుకు వచ్చేటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు: పండుగలు, బతుకమ్మ బోనాలు మరియు సమ్మక్క సారక్కల జాతర. ఇక్కడ వినండి, ఆలోచించి చెప్పండి. రాష్ట్ర చిహ్నాలు ఏవి, వాటి గురించి చెప్పండి. తంగేడు పువ్వునే రాష్ట్ర పుష్పంగా ఎందుకు ఎన్నుకున్నారు? మనము ఇందాక చెప్పుకున్నటువంటి ప్రశ్నకు వచ్చేసి మనకు గుర్తుకొచ్చేటివి ఏంటి తెలంగాణ అనగానే అనేటువంటిది. రాష్ట్ర చిహ్నాలు: రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర పుష్పము తంగేడు పువ్వు, రాష్ట్ర వృక్షము జమ్మి చెట్టు, రాష్ట్ర ఫలము సీతాఫలము, నదులు వచ్చేసి గోదావరి మరియు కృష్ణా నదులు, ఆహారం వచ్చేసి సజ్జ రొట్టెలు, సర్వపిండి మరియు హైదరాబాద్ బిర్యానీ. ఇది వచ్చేసి బాగా ఇక్కడ పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి తిండి. తర్వాత వచ్చేసి వాటి రాష్ట్ర సంబంధించినటువంటి ఫలాలు, వృక్షము, పుష్పము, వాటి గురించి మనం తెలుసుకున్నాము. నదుల గురించి తెలుసుకున్నాము. ఇక్కడ వచ్చేసి వినండి, ఆలోచించండి. రాష్ట్ర చిహ్నాలు ఏవి, వాటి గురించి చెప్పండి అని చెప్పామన్నమాట. రాష్ట్ర జంతువు జింక, ఇవి అమాయకత్వానికి ప్రతీక. రాష్ట్ర పక్షి పాలపిట్ట, దీన్ని చూడడము శుభసూచకంగా భావిస్తారు. రాష్ట్ర వృక్షము జమ్మి చెట్టు, విజయదశమి రోజున పూజిస్తారు. రాష్ట్ర పుష్పము తంగేడు పువ్వు, బతుకమ్మ పండుగలో ముఖ్యమైనటువంటిది. తంగేడు పువ్వునే రాష్ట్ర పుష్పముగా ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఇది తెలంగాణ సంస్కృతికి, బతుకమ్మ పండుగకు ప్రత్యేకమైనటువంటి పువ్వు అనమాట. సో అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతిలో సహజంగా విరివిగా పూస్తుంది. ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ధారాళంగా ఇక్కడ చదవండి. చూడండి, పాఠం చదవండి, రాయండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు జూన్ 2, 2014. తెలంగాణ రాష్ట్ర జంతువు జింక, పక్షి పాలపిట్ట, వృక్షము జమ్మి చెట్టు, పుష్పము తంగేడు పువ్వు, పండుగ వచ్చేసి బతుకమ్మ పండుగ. జమ్మి ఆకులను ఈ రకంగా కూడా పిలుస్తారు, బంగారం అని పిలుస్తారు. ఇక్కడ క్రింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. మన దేశము భారతదేశము. ప్రపంచంలోని అన్ని దేశాలకు అధికారిక చిహ్నాలు ఉంటాయి. అదేవిధంగా మన భారతదేశానికి కూడా చిహ్నాలు ఉన్నాయి. సో వాటిని జాతీయ చిహ్నాలు అని అంటాము. 3 రంగుల జెండా మన జాతీయ జెండా. జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పులి, జాతీయ వృక్షము మర్రి చెట్టు, జాతీయ పుష్పము తామర, జాతీయ ఫలము మామిడి పండు. దేశ సమగ్రతకు, సమైక్యతకు ప్రతీక అయినటువంటి మన జాతీయ పతాకంలో 3 రంగులు అనేటువంటివి ఉన్నాయి. వాటిలో కాషాయము, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. తెలుపు రంగులో మధ్యలో అశోక చక్రం ఉన్నది. కాషాయ రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నము. ఆకుపచ్చ రంగు నమ్మకానికి, సమృద్ధికి, భూమికి సంకేతము. జెండా మధ్యలో నీలిరంగులో ఉన్నటువంటి అశోక చక్రములో 24 ఆకులు అనేటువంటివి ఉన్నాయి. ఈ 24 ఆకులు వచ్చేసి 24 గంటలకు, క్రమశిక్షణకు, ధర్మానికి సంకేతం అనమాట. ఇది సూర్యబింబానికి సూచిక. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలను మనము జవాబులు రాద్దాము. జాతీయ చిహ్నాలను రాయండి. జాతీయ జెండా 3 రంగుల జెండా, త్రివర్ణ పతాకము. జాతీయ పక్షి నెమలి, జాతీయ జంతువు పులి, జాతీయ వృక్షము మర్రి చెట్టు, జాతీయ పుష్పము తామర, జాతీయ ఫలము మామిడి పండు. అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉన్నాయి, అవి దేనికి సూచిస్తున్నాయి? అశోక చక్రంలో 24 ఆకులు, గీతలు ఉన్నాయి. ఇవి 24 గంటలకు, క్రమశిక్షణకు, ధర్మానికి సంకేతము. జెండాలో కాషాయ రంగు విశిష్టతను రాయండి. జెండాలో కాషాయ రంగు త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. ఆలోచించి సొంత మాటల్లో రాయండి. రాష్ట్ర పక్షి ఏది, దాని గురించి తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. మన పూర్వీకులు దసరా పండుగ రోజున పాలపిట్టను చూడడం ఎంతో శుభప్రదమని నమ్ముతారు. ఈ పక్షిని చూడడం వల్ల అనుకున్నటువంటి పనులు విజయవంతంగా పూర్తవుతుందని ప్రజల నమ్మకము. జమ్మి చెట్టు ఆకులను గురించి నీకు తెలిసింది సొంత మాటల్లో రాయండి. దసరా పండుగ రోజున జమ్మి చెట్టుకు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. పూజ అనంతరం వచ్చేసి జమ్మి చెట్టు ఆకులను బంగారము అని పిలుస్తూ పెద్దల చేతుల్లో పెట్టి వారి ఆశీర్వాదం అనేటువంటి తీసుకుంటారు. స్నేహితులకు, బంధువులకు ఆ ఆకులను ఇచ్చి ఆలింగనం చేసుకుంటారు. తంగేడు పువ్వు గురించి రాయండి. తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర పుష్పము. బతుకమ్మ పండుగలో ఈ పువ్వులను వచ్చేసి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. ఇవి పసుపు రంగులో ప్రకృతికి అందముగా కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ పువ్వులకు క్రిమినాశక మరియు ఔషధ గుణాలు అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ చూడండి, పదజాలము. క్రింది పదాలతో సొంత వాక్యాలను రాయండి. పుష్పము అంటే లత జడలో చామంతి పుష్పము పెట్టుకున్నది. చిహ్నము 3 రంగుల జెండా మన భారతదేశ ముఖ్యమైనటువంటి జాతీయ చిహ్నము. నిర్ణయించు. నేను ప్రతిరోజు ఉదయాన్న లేచి
వచ్చి చదువుకోవాలని నిర్ణయించుకున్నాను. పసుపు వర్ణము. వసంతకాలములో తోటలోని తంగేడు పువ్వులు పసుపు వర్ణంతో శోభిల్లుతాయి. ఇక్కడ చూడండి, సోపతి అనేటువంటి పదములో సో తీసివేస్తే పతి ఉంటుంది కదా, పతి అంటే మొగుడు అని అర్థము కూడా ఉంటుంది, భర్త అని అర్థము. ఇట్లో ఒక అక్షరం తీసివేసిన అర్థం వచ్చేటువంటి పదాలు ఉంటాయి. క్రింది పదాలను చదవండి, ఇలాంటి పదాలను గుర్తించండి. ఏంటి? భోజనము, ప్రబంధము, కపటము, సుమతి, టమాటా, పకోడీ, తామర, కవాటం, గమనం, కాపురం. వాటిలో తీసేసిన తర్వాత సో తీసివేస్తే పతి, భోజనంలో బో తీసేస్తే జనము, ప్రబంధంలో ప్రా తీసేస్తే బంధము, కపటములో వచ్చేసి కా తీసేస్తే పటము, సుమతిలో సు తీసేస్తే మతి, కవాటులో కా తీసేస్తే వాటం, గమనంలో గా తీసేస్తే మనం, కాపురంలో కా తీసేస్తే పురం. సృజనాత్మకమైన రాష్ట్ర చిహ్నాల బొమ్మలను గీయండి, వాటికి రంగులు అనేటువంటి వేయండి, వాటికి ప్రదర్శించండి. భాషను గురించి తెలుసుకుందాం. ఈ క్రింది ఖాళీల్లో సరైనటువంటి ద్విత్వాక్షరాలను గుర్తించి రాయండి. ద్విత్వాక్షరాలు చూడండి: అమ్మ, అత్త, నిచ్చెన, మొగ్గ, ముక్కు, కప్ప, అవ్వ, పెట్ట, గుమ్మడి, బెళ్ళ, అన్న, డబ్బు, డమ్మి, తుమ్మెద, పాతో ఉంది, పయ్యద. నెక్స్ట్ వచ్చేసి కుక్క, అయ్య. పదాలను ధారాళంగా స్పష్టంగా చదవండి. ఓతు పదాలకు వచ్చేసి గుండ్రని గోరాని చుట్టండి. శక్తి, ధర్మం, మూర్ఖుడు, న్యాయం, వ్యక్తిత్వం, సూర్యరశ్మి, కృష్ణార్జునులు, ఖడ్గము. అంటే ఒత్తు ఉన్న అక్షరాలకు వచ్చేసి గోళం చుట్టమన్నారు. ఇక్కడ నేను వచ్చేసి అండర్లైన్ చేశాను. శక్తి, వ్యక్తిత్వం, శక్తి, ధర్మము, మూర్ఖుడు, న్యాయం, వ్యక్తిత్వం, సూర్యరశ్మి, కృష్ణార్జునులు, ఖడ్గం. వచ్చేసి ఒత్తు ఉన్నటువంటి అండర్లైన్ చేసిన వాటికి వచ్చేసి మీరు గోళాన్ని చుట్టండి. పాఠం చదవండి, సంయుక్త అక్షరాలను వెతికి రాయండి. రాష్ట్రము, చిహ్నాలు, వృక్షము, పుష్పము, సంస్కృతి, ప్రకృతి, చక్రము, ధర్మము, స్నేహితులు, విశిష్టత.